ఇందులో మంచి ఇమోషనల్ ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయని విన్నాము. సర్దార్ గబ్బర్ సింగ్ ఎలాంటి ఫైట్లు చేయబోతున్నారు? మీరు సర్దార్ గబ్బర్ సింగ్తో ఎలాంటి ఫైట్లు చేయించారు? నోరు విప్పండి ప్లీజ్, పెదవి విప్పండి. ఓ నేను మైక్ ఇస్తే కదా, ఇదిగోండి తీసుకోండి. మీకు కూడానా? ఓకే చెప్పండి. డిష్యూ పవన్ గారికి ఒక తిక్కు ఉంది, దానికి ఒక మీకు లెక్క ఉంది. సారీ క్షమించాలి పవన్ సార్ ఫ్రెండ్స్ అందరికీ. మీ హీరోని మేము ఎక్కువ ఇబ్బంది పెట్టే ఈ సినిమాలో ఎక్కువ కష్టపెట్టాము. అది మీకోసమే, మీ ఆనందం కోసం. ఒకసారి చూసిన తర్వాత కూడా మాకు బాధ వేసింది. ఈ సినిమాలో ఆయన చేసిన సినిమాలు అన్నిటికంటే ఎక్కువ కష్టపడ్డాడు. మీ ఆనందం కోసం, మీ సంతోషం కోసం ఈ సినిమాలో బాగా కష్టపెట్టించాము. వెరీ గుడ్. ఈ సినిమాలో గబ్బర్ సింగ్ కంటే 100 రెట్లు బాగుంటాయి ఫైట్స్. థ్యాంక్ యూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధైర్యాలు చెబుతూ, మా టెక్నీషియన్స్, డైరెక్టర్ బాబీ, కెమెరామెన్స్, ఆల్ డైరెక్టర్స్, ఆల్ టెక్నీషియన్స్, ప్రొడక్షన్ మ్యాన్ ప్రకాష్ గారికి, మాకు అన్నం పెట్టిన ప్రొడ్యూసర్ శరత్ గారికి ధన్యవాదాలు చెబుతూ, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు థ్యాంక్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడితే ఆయన మాట్లాడేసినట్టేనా? ఆయన ఏమైనా మాట్లాడతారా? నమస్తే. ఏదికి ముందు ఉండే పెద్దలు, ఫ్యాన్స్ అందరికీ, ఫ్యాన్స్కి మేము ఫైట్ కంపోజ్ చేసేటప్పుడు ప్రతి క్షణం మీ అందరినీ ఒక్కొక్క షార్ట్కి ఫ్యాన్స్ గురించి తలుచుకుంటూ పనిచేస్తుంటాం మేము. అంటే ఈ షాట్ చేసేటప్పుడు ఫ్యాన్స్కి నచ్చుద్ది, ఈ షాట్ చేసేటప్పుడు ఫ్యాన్స్కి నచ్చుద్ది అనే ఉద్దేశంతో బాబు కూడా మేము ఫైట్ చేసేటప్పుడు మీ గురించి కొన్ని 100 మాటలు మీ గురించి చెప్తుంటాడు బాబు. గ్రేట్ బాబు. ఎందుకంటే నా గురించి వాళ్ళు బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు, నా గురించి బాగా ఎక్స్పెక్ట్లో ఉంటారు. వాళ్ళకి తగ్గట్టు మనం చేయాలని నిరంతరం ఈ సినిమాలో హోంవర్క్ చేసాము. ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, బాబుకి, డైరెక్టర్ బాబు గారికి, టెక్నీషియన్స్ అందరికీ, అసిస్టెంట్ డైరెక్టర్స్కి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి, అలాగే మా ఫైటర్స్ అందరూ కూడా థ్యాంక్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. ఈ సినిమాలో అన్ని స్టైల్స్ మిక్స్ చేసాము. ఒక స్టైల్ అని కాదు, అన్ని స్టైల్స్ ఒక్కొక్క ఫైట్లో ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ బాబు చేశారు. ఈ సినిమాలో ఎక్కువ కష్టపడ్డారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అంటే మేము ఏం ఎక్స్పెక్ట్ చేసామంటే లక్ష్మణ్ గారు ఇప్పుడు సాధారణంగా సింగర్ వచ్చారనుకోండి, ఒక పాట పాడమని అడుగుతాం, డాన్సర్ వస్తే ఒక స్టెప్ వేయమని అడుగుతాం. మరి మీరేదైనా దీంతో ఒక ఫైట్